10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు చేతుల్ని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఒక్కసారి ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఈరోజు జూమ్ సెక్షన్ని స్టార్ట్ చేసుకుందాం. హాయ్ మాస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. యూట్యూబ్ ప్రజెన్స్ జూమ్ సెక్షన్కి స్వాగతం. సో ఈరోజు మనకి క్లాస్ చేయడానికి జీసీ బాలాజీ గారు పలమనేరు నుంచి అండి చక్కని భగవద్గీతని మనకి బోధించడానికి మన ముందున్నారు. సో ప్లీజ్ తనకి స్వాగతం చెప్పుకుంటూ మన జూమ్ సెక్షన్ ని స్టార్ట్ చేసుకుందాం. బాలాజీ సార్, వెల్కమ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం సార్. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ సెషన్ నిర్వహిస్తున్నటువంటి శ్రావణి మాస్టర్కి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ జూమ్ సెషన్లో ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం భగవద్గీత గురించి తెలుసుకుందాం. మరి అందరం విన్నాము ఇంతవరకు. ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భగవద్గీత ప్రారంభించే ముందు జగద్గురు వ్యాస భగవానుడికి ఒకసారి నా నమస్కారాలు. మరి అలాగే జగద్గురు
శ్రీకృష్ణ పరమాత్మకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు గీతామృతాన్ని తాగుదాం. మనుష్యానాం సహస్రేషు కచిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కచిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొద్ది మనుషుల్లో ఎంతో మంది భగవంతుడి కోసం ప్రయత్నిస్తారు, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అందులో ఏ ఒకానొకడు మాత్రమే ఆ భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకుంటాడు. అంటే భగవద్గీత అంటే ఏమి? జ్ఞానాన్ని బోధిస్తుంది. మరి ఎంతో మంది ప్రయత్నం చేస్తారు జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం, భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం. మరి ఎంతో మంది ప్రయత్నం చేసినా ఏ ఒకానొకరు మాత్రమే ఆయన్ని తెలుసుకుంటా ఉన్నారు యథార్థంగా. మరి ఎక్కడున్నాడు ఆయన? భగవంతుని తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే బయటే వెతుకుతా ఉంటాం. అవునా కాదా? అవునా కాదా? అంటే ఎవరైనా కానీ బయటే వెతుకుతాం, అంతే కదా. విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అక్కడున్నాడు, మరి అక్కడున్నాడని అన్ని చోట్ల వెతుకుతాం. అందుకే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, వేల మంది ప్రయత్నం చేస్తారు నా కోసం. అంటే తిరుగుతారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి, కానీ ఏ ఒకానొక్కడు మాత్రమే తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? ఎక్కడున్నాడు భగవంతుడు అంటే మళ్ళా భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే, ఈశ్వరా సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూతానాం, పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నాడు. మరి 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడున్నాడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ అంటే, నేను మీ హృదయ స్థానంలోనే ఉన్నాను. ఎక్కడున్నాను? ఎవరి హృదయ స్థానంలో అక్కడే ఉన్నాడు. ఎక్కడో బయట ఎతకాల్సిన పని అయితే లేదు దేవుడి గురించి. మరి దేవుడు ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు, మానవ రూపంలో ఉన్నాడు. మరి తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటే
భగవంతుడు మనలోనే ఉన్నాడు, ఈ శరీరము అనే యంత్రంలో ఉన్నాడు. ఈ శరీరం అనే యంత్రం, మరి యంత్రానికి ఏం కావాలి? అది దానికి అదే పనిచేస్తుందా? చేయదు. దానికి ఏం కావాలి? కరెంట్ కావాలి, అంతే కదా. కరెంట్ ఉంటే ఆ స్విచ్ చేస్తే ఆ మోటార్కి అందితే ఆ కరెంటు, మోటార్ పనిచేస్తుంది. అలాగే ఈ శరీరం అనే యంత్రంలో భగవంతుడు ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే భ్రమింపజేస్తా ఉన్నాడు మనల్ని. ఎక్కడో బయట వెతుకుతా ఉన్నాం భగవంతుని కోసం. భగవంతుడు బయట ఎక్కడా కనిపించడు. అదే భగవద్గీత చెప్తుంది, నీ అంతరంగంలోనే ఉన్నాను, నీ హృదయ స్థానంలోనే ఉన్నాను. మరి నీ హృదయ స్థానం ప్రేమమయం కావాలి, కరుణామయం కావాలి. నీ ద్వారా ప్రేమే అందాలి అందరికీ, నీ ద్వారా కరుణే చూపాలి, నీ ద్వారా క్షమ ఉండాలి. మరి అందుకే మనలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవడం కోసము ఏం చేస్తారు? మనుష్యానాం సహస్రేషు కచేద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అందుకే వేల కొద్ది మనుషులు ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరికో ఒకరికే భగవంతుడు యథార్థంగా తెలుసుకుంటారు. యథార్థంగా ఎవరో ఒకరు తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుని ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, చేస్తూనే ఉంటారు, కానీ యథార్థంగా ఎవరో ఒకరు తెలుసుకుంటారు. మరి ఒక రాజు ఉన్నాడు, జితేంద్రియుడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఆయనకి ఏం కోరిక లేదు, రాజ్యం సుభిక్షంగా ఉంది. సరే, అప్పుడు ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడనమాట. నాయన, నీకేం కావాలి కోరుకో అన్నాడు. నీకేం కావాలో కోరుకో, ఇస్తానన్నాడు. ఆయనే వచ్చాడు, దేవుడే వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఈ మహారాజు దగ్గరికి. నీ కోరుకో, ఏం కావాలంటే ఇస్తానన్నాడు. సరే, ఏం కావాలంటే ఇస్తాను. సరే, ఆ రాజు చెప్పాడనమాట, నాకు ఏ కోరికలు లేవు, కోరికలైతే ఏం లేవు, నాకు ఏం వద్దు అన్నాడు. నాకు ఏమి వద్దు, నా రాజ్యము సుభిక్షంగా ఉంది, వర్షాలు చక్కగా పడతా ఉన్నాయి, నా రాజ్యంలో అందరూ బాగున్నారు, నాకే బాధ బంది ఏం లేదు. కాబట్టి ఓ దేవుడా, నాకేమొద్దు, నేను బాగున్నాను అన్నాడు. ఇప్పుడు ఈయన దగ్గరికి ఎవరు వచ్చినారు? ఎవరు వచ్చినారంటే దేవుడే వచ్చినాడు కదా. ఈయనేం పోయి అడగలే. ఎందుకు వచ్చాడు దేవుడు అంటే, ఈయన జితేంద్రుడు, ఈయనకేం కోరికలు లేవు, ఏమీ కోరికలు లేవు. మరి ఎప్పుడు ధ్యానం చేస్తాడు, తనతో తాను ఉంటాడు, ఆ దైవంతో ఎప్పుడూ ఉంటాడు. సరే, ఆ దేవుడు అడిగాడు అనమాట, లేదు నాయన, నువ్వు ఏదైనా కోరుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే నేను ఏదైనా ఒకటి ఇవ్వని గాక నేను పోను అన్నాడు. నేను పోను, ఏదో ఒకటి ఇస్తా ఖచ్చితంగా.
ఏదో ఒకటి ఇస్తానన్నాడు. సరే, అప్పుడు ఆ రాజు ఎంతోసేపు ఆలోచించాడనమాట. అవును, దేవుడే వచ్చినాడు, ఏదో వరం కోరుకోమంటా ఉన్నాడు, మరి ఆయన ఏదో ఇవ్వందిగా పోయేట్టుగా లేదు, ఏదో ఇస్తానంటా ఉన్నాడు, మరి ఏమి ఇవ్వాలి, ఏం కోరుకోవాలి అంటే ఆ రాజు అడుగుతాడనమాట. ఏమంటే, నాకు నా రాజ్య ప్రజలందరికీ మీ దర్శన భాగ్యం కలిగించండి, నా రాజ్య ప్రజలందరికీ కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి అని అడిగాడు. సరే, ఎప్పుడైతే ఈయన అడిగాడో ఆ దేవుడు చెప్తాడనమాట, అది ఎలా కుదురుతుంది, ఈ రాజ్య ప్రజలందరికీ దర్శనాన్ని కలిగించడం ఎలా అవుతుంది, అది కుదరదు అన్నాడు. అది ఎవరికో ఒకరికి సాధ్యం అవుతుంది, అందరికీ అవదు. అందరికీ నా దర్శనం భాగ్యం కలగదు, ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, కానీ అందరికీ నేను కనిపించను అంటాడు. లేదు లేదు, ఆ కోరిక తప్ప నాకు ఇంకా ఏ కోరిక వద్దంటాడు రాజు. సరే, ఇంకే కోరిక వద్దు కదా, సరే ఓకే, అదే కోరిక, తదాస్తు, నేను ఆ కోరిక ఇస్తాలే, అదే ఇస్తాను, కానీ నీ రాజ్య ప్రజలందరికీ కూడా ఒక కొండ దగ్గర తీసుకురా అని చెప్పేసి చెప్తాడు అనమాట. పలానా ప్రదేశానికి అందరినీ తీసుకురా. సరే, రాజు చాటింపు వేస్తాడనమాట. ఏమంటే, అందరినీ తీసుకొస్తాడు. ఆ చాటింపు వేసిన తర్వాత రేపు అందరూ కూడా, రాజ్యంలో ఉన్న అందరం కూడా దైవాన్ని చూడడానికి వెళ్ళాలి, మరి మీరందరూ కూడా రావాలి, దైవాన్ని చూడడానికి వెళ్తాము, రాజ్య ప్రజలందరూ కూడా రావాలి అని చెప్పేసి చాటింపు వేశారు రాజ్యం అంతా కూడా. సరే, చాటింపు వేసిన తర్వాత ఆ మరుసటి రోజు రాజ్య ప్రజలందరూ కూడా బయలుదేరినారు. రాజ్య ప్రజలందరూ బయలుదేరారు. ఎక్కడికి? దేవుణ్ణి చూడడానికి, ఆ దేవుణ్ణి చూడడానికి అన్నమాట. సరే, అందరూ బయలుదేరి వెళ్తున్నారు. అందరూ రాజ్య ప్రజలంతా కూడా సుమారుగా అందరూ వేల కొద్ది మనుషులు వెళ్తా ఉన్నారు. పోతూ ఉంటే అక్కడ ఒక రావి నాణేల కొండ కనిపించింది. రావి నాణ్యాలు. కొంతమంది ఆగిపోయారనమాట, తీసుకుంటా ఉన్నారు, అది కలెక్ట్ చేస్తా ఉన్నారు అనమాట ఒక్కొక్కటి. మరి రాజు వారించాడు, నాయనా వద్దు, దానికోసము ఆశపడద్దు, మనము పొందవలసింది ఏంది అంటే భగవంతుణ్ణి చూడాలి, ఆయన దర్శించాలి అంటే వాళ్ళు వినలేదు. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ వేల కొద్ది మనుషులు పోతూ ఉంటే అక్కడ వెండి నాణేల కొండ కనిపించింది. వెండి నాణేల కొండ కనిపించింది. సరే, అక్కడ కొంతమంది ఆగిపోయారు. ఏమి అంటే, మేము ఎప్పుడు ఇంత వెండి చూడలేదు, మాకు ఈ వెండేశాలు ఆ దేవుడు వద్దన్నారు. వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంచులు, ఆ పంచెల్లో అంతా కట్టేస్తా ఉన్నారు, మూటలు మూటలు. రాజు వారించిన వాళ్ళు వినడం లేదు, అలాగా వెళ్ళారు. ఇంకా పోతూ ఉంటే అక్కడ బంగారు నాణ్యాల కొండ కనిపించింది. అందరూ వెళ్ళిపోయారు.
అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేదు. మంత్రితో సహా అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఆ రాజు ఎంత వారించినా ఎవరు వినలేదు. వాళ్ళు మూటలు కట్టుకుంటా ఉన్నారు. ఇంకెవరున్నారు అంటే రాజు రాణి ఇద్దరే ఉన్నారు. రాజు రాణి ఇద్దరే ఉన్నారు. సరే, రాజు రాణి ఇంకా వెళ్తా ఉన్నారు. పోతే అక్కడ వజ్రాల గని కనిపించింది. వజ్రాలు ఉన్నాయి. రాణి ఆగిపోయింది. రాజు చెప్తా ఉన్నాడు, రాణి వద్దు, ఆశపడద్దు. మన లక్ష్యము భగవంతుని చేరుకోవడమే. మరి ఆయన్ని చూస్తే అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి మనకి. ఆయన పొందడమే ఈ మానవ లక్ష్యం. ఈ గమ్యం భగవంతుని చేరుకోవడమే ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం. మరి అలాంటప్పుడు ఈ వజ్రాల కోసం నువ్వు ఆగిపోతావా అని రాజు వారిస్తాడనమాట. వారిస్తే ఆ రాణి చెప్తుందనమాట, ఏమండి, నేను ఇంతవరకు ఇలాంటి వజ్రాలు చూడలేదు. నా జీవితంలో ఇంకా చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి నాకు ఈ వజ్రాలే చాలు, నాకు దీంతో నేను తృప్తి చెందుతాను. కాబట్టి మీరు వెళ్ళి దైవాన్ని చూసుకోండి, నేను ఈ వజ్రాలు చూడండి ఎంత బాగున్నాయో. ఎంత అసలు నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటివి అస్సలు చూడలేదు, అస్సలు చూడలేదు. మరి సరే, రాజు ఎంతో చెప్పాడు కానీ ఆమె వినలేదు. సరే, ఏం చేశారు, రాజు ఒక్కడే వెళ్ళాడు. రాజు ఒక్కడే వెళ్ళాడు. మరి ఆ దైవాన్ని దర్శించుకున్నాడు. ఫస్ట్ ఆయన జితేంద్రియుడు, ఆయన దర్శించుకున్నాడు. మళ్ళా రాజ్యం అంతా కూడా తీసుకొచ్చినాడు, వేల మందిని తీసుకొచ్చినాడు దైవాన్ని చూపించడానికి. మరి ఇంతమంది చూపించాలని తెచ్చినా కానీ ఏమైంది, ఎవరు ఆ దైవాన్ని చూడలేకపోయినారు. అంటే ఇక్కడ ఏమంటే రకరకాలైనటువంటి కోరికలు, అంటే ఏదో డబ్బు కోసం వాళ్ళ జీవితాన్ని పరంగా పెడతారు, ఏదో స్థలాల కోసం, కీర్తి కోసం, ప్రతిష్ట కోసం, ఇలాగా ఎన్నో కోరికలు, రకరకాల కోరికలు మనిషికి. ఆ కోరికల వల్ల ఆ కోరికల పైన వెళ్ళిపోతాడు మనిషి. ఏదో కోరిక, రకరకాల కోరికలు. మరి దైవాన్ని కోసం ప్రయత్నం చేయరు. ఎందుకంటే మాకు ఈ ఆస్తి ఉంటే చాలు, లేదా డబ్బు ఉంటే చాలు, లేదా బంగారం ఉంటే చాలు, అంటే ఈ రకంగా ఉంటారన్నమాట. వేల కొద్దీ అదే పరమాత్మ చెప్తున్నాడు, మనుష్యానం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యత్తామపి సిద్ధానం కశ్చిన్మాం వేత్తి తత్తః. కాబట్టి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు. నువ్వు భగవంతుని చేరుకోవాలి, మనల్ని మనమే మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది సాధ్యం కాదు. మరి అందుకే ఆ పరమాత్మ చెప్తున్నాడు, ఉద్ధరేధాత్మా ఆత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధో ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మా ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధో ఆత్మైవ రిపురాత్మనః. పరమాత్మ చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి.
నేను ఎవరిని వచ్చి ఉద్ధరించను. స్పష్టంగా చెప్తా ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ ఏమి దాపరికం లేదు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి ఆరోగ్యం వాళ్ళే బాగా చేసుకోవాలి, ఎవరి ఉద్యోగం వాళ్ళే సంపాదించుకోవాలి, ఎవరి చదువు వాళ్ళే చదువుకోవాలి, ఎవరి చదువు ఎవరో చదవరు, ఎవరి తిండి వాళ్ళే తినాలి, ఎవరి సాధన వాళ్ళే చేయాలి. నా సాధన నేనే చేయాలి. ఎవరో పక్కలో కూర్చొని సాధన చేస్తే ఏమి కాదు, ఏమి రాదు. ఎవరో పక్కన వాళ్ళు తింటే మన కడుపు నిండదు. కాబట్టి ఎవరి సాధన వాళ్ళే చేయాలి. గంటలు గంటల సాధన చేయాలి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఎవరిని ఉద్ధరించరు. ఎవరో ఉద్ధరించరు. ఎవరన్నా నేను ఉద్ధరిస్తామంటే అది తప్పు. ఎవరిని ఉద్ధరించలేరు. అందుకే ఇక్కడ పరమాత్మ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమంటే, నాయన ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోండి, ఎవరిని వాళ్ళే బాగా చేసుకోండి. ఎలా బాగా చేసుకుంటారు అంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. ఏమంటే, ఉద్ధరేదాత్మ ఆత్మానం అవసాదే. మిమ్మల్ని మీరు దిగజార్చుకోవద్దు. మిమ్మల్ని ఎప్పుడు మీరు హీనంగా చూడొద్దు. మిమ్మల్ని ఎప్పుడు మీరు తక్కువగా అంచనా వేయొద్దు. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అనుకోవద్దు. ఎవరికన్నా మీరు తక్కువ కాదు. మనల్ని మనము దిగజార్చిపోకూడదు. ఉన్న దాంట్లో అందరికీ తృప్తిగా పంచాలి. పంచడం నేర్చుకోవాలి. అది డబ్బైనా జ్ఞానమైనా. మన ఉన్నది 10 మందికి పంచాలి. దిగజార్చుకోకూడదు, దిగజార్చుకొని పోవద్దు. మనల్ని మనం ఎలా ఉద్ధరించుకుంటాము, మనల్ని మనం ఎలా బాగా చేసుకుంటాము అంటే, మనల్ని మనము బాగు చేసుకోవాలంటే అక్కడ పెద్ద అడ్డంకి ఎవరంటే మనస్సు. మనస్సు ఏం చేస్తుంది అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఆత్మానం అవసాదే ఆత్మైవ హ్యాత్మన బంధు రాత్మైవ రిపురాత్మన. నీ ఎవరో శత్రువు కాదు. ఇక్కడ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు, నాయన నీకు బాహ్య జీవితంలో ఎంతో మంది శత్రువులు ఉన్నారు, లేదా ఎంతో మంది మిత్రులు ఉన్నారు అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావు. మనం ఏమనుకుంటాము, వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళంటే నాకు పడదు, వీళ్ళు నాకు మిత్రులు, వీళ్ళంటే నాకు ఇష్టము అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాస్తవంగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శత్రువు అనేవాడు నువ్వు చూస్తా ఉన్నావు బయట, కానీ నీ మనస్సే నీకు శత్రువు అని చెప్తా ఉన్నాడు పరమాత్మ. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు. నీకు మిత్రుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరంటే అది మన మనస్సే. మన మనస్సే మనకి మిత్రుడు, మన మనస్సే మనకు శత్రువు. బయట ఎవరు లేరు శత్రువులు, బయట ఎవరు లేరు. కానీ వాస్తవంగా మనం ఏమనుకుంటున్నామంటే, బయట వాడంటే నాకు పడదు, వీడంటే నాకు పడదు అని చెప్పేసి మనం బయట శత్రువుల్ని చూస్తాము. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి శ్లోకము. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి, దాన్ని నిత్య జీవితంలో ఆచరించాలి. 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 5వ శ్లోకం. ఎవరున్నారు శత్రువులు? ఎవరు శత్రువులు లేరు, ఎవరు శత్రువులు కాదు. మనం చూసే దృష్టి పైన ఆధారపడి ఉంటుంది. అంతా మిత్రులే, అవునా కదా? కదా అంటే అంతటా మిత్రత్వమే ఉంది. నీకు సహకరించడానికి సమస్తము ఉంది. ఈ సమస్త మానవాళి మనకు సహకరించడానికే ఉన్నారు. అందుకే పరమాత్మ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు, ఎవరో వచ్చి మనల్ని బాగా చేయరు. కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అనేసి చెప్తున్నాడు. కానీ ఇంకా ఏం చెప్తున్నాడంటే, శత్రువులు బయట ఎక్కడా లేరు. నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడు. అంతే కదా?
ఇప్పుడు మనము అంతరంగంలో శాంతిగా ఉన్నప్పుడు అంతటా ప్రేమనే చూస్తాము, బయట ఎక్కడ మనకి శత్రువులు కనిపించరు. మనకు ఒక కథ తెలిసి ఉంటుంది, ఏమంటే ధర్మరాజు దుర్యోధనుడు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు భీష్మాచార్యుల వారు ఏం చెప్తారంటే, నాయన ఈ రాజ్యం ఎలా ఉందో చూసుకురండి అని పంపిస్తాడు. ఇద్దరు చూసినటువంటిది ఒక రాజ్యాన్నే. కానీ దుర్యోధనుడు వచ్చి చెప్తాడనమాట, పితామహ మరి రాజ్యంలో అంత రాక్షసత్వము రాజ్యం వెళ్తా ఉంది, అంత చెడ్డవాళ్ళే ఉన్నారని. ధర్మరాజుని అడుగుతాడు, నాయన ఎలా ఉంది రాజ్యం అని చెప్తాడు. అతను చూసింది అదే, ఏదైతే దుర్యోధను చూశాడో అదే ధర్మరాజు కూడా చూశాడు. ధర్మరాజు చెప్తా ఉన్నాడు ఏమంటే, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, రాజ్యంలో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. చూసింది ఇద్దరు ఒకటే కదా, వేరు వేరు రాజ్యాలు చూసినారా? చూడలేదు కదా, వేరే వేరే రాజ్యాలు చూడలేదు. అది చూసిందంటే ఇద్దరు ఒకటే, ఒకే రాజ్యాన్ని చూస్తారు. కానీ ఎక్కడ తేడా ఏముంది, ఎవరిలో ఉంది అంటే వాళ్ళ మనసుల్లోనే ఉంది, వాళ్ళ మనసుల్లోనే ఉంది. అందుకే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మన మనసుని మనమే బాగా చేసుకోవాలి, ఎవరో వచ్చి బాగా చేయరు. మరి ఎలా మన మనసుని మనం ఎలా బాగా చేస్తాం? ఎలా బాగా చేస్తాం? మనసుని బాగా స్నానం చేసి వేడి వేడి గుడ్డలు, మంచి గుడ్డలు వేసుకుంటే, ఇస్త్రీ చేసిన గుడ్డలు వేసుకుంటే సరిచేసినట్ట? ఎలా చేయాలి మనసుని అంటే, అక్కడ మనసు నిర్మలత్వం కావాలంటే ధ్యానం చేయవలసిందే, శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే. శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు అన్ని పోతాయి, మరి శాంతి లభిస్తుంది. అందుకే ఎవరి సాధన వాళ్ళే చేయాలి. ఎవరు ఈ పౌర్ణమి ధ్యానాలు వస్తే 7 రోజులు చేయాలి, మంచి సాధన చేయాలి. సాధన చేస్తేనే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ సాధన చేయకుండా ఏమీ మన జీవితంలో పొందలేము. ఎంత సాధన చేస్తే అంత పొందుతారు. ఏంది? శాంతి, దుఃఖరాహిత్య స్థితి, దుఃఖం లేని స్థితి. అందుకే అందరూ ప్రయత్నం చేస్తారు. ఎందుకోసం ప్రయత్నం చేస్తారు? ఎందుకు సాధన చేయాలంటే, నువ్వు దుఃఖం లేని స్థితిని అనుభవించాలంటే నువ్వు సాధన చేయాలి. నీ సాధన వల్ల నీ మనస్సు కుదుట పడుతుంది, నీ మనస్సు శాంతిగా ఉంటుంది. ఏదో కావాలని కాదు ధ్యానం చేయాల్సింది, ఏదో కీర్తి కోసమో డబ్బు కోసమో ధ్యానం కాదు. డబ్బు అవసరమే, అవసరమైనంత వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మీరు అనుకున్నా మనం అనుకోకపోయినా అవసరమైనంత మేరకు మనకి ఎప్పుడు అందుతూ ఉంటుంది, దాంట్లో ఏమాత్రం అయితే డౌట్ లేదు. ఒక రైల్వే స్టేషన్ లో ఇద్దరు దిగుతారు అనమాట, గురువు శిష్యుడు. దిగినప్పుడు ఆ రైల్వే స్టేషన్ మాస్టర్ వాళ్ళని చూసి, వీళ్ళని చూస్తే ఎంతో పూజ్య భావంతో ఉన్నారు అని చెప్పేసి ఆ స్టేషన్ మాస్టరు ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. ఆ గురువు దగ్గరికి పోయి, స్వామి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఏదో ఒక మిమ్మల్ని అడగాలనిపిస్తోంది, ఆ పూజ్య భావము నాలో ఏర్పడతా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే మీరు ఏదో ఒకటి నాకు చెప్పండి. ఏదో చెప్తే నేను దాన్ని తప్పకుండా పాటిస్తాను, అని చెప్తాడు.
అప్పుడు గురువు గారు చెప్తారు, గురువు గారి పేరు శంకరుడు, హిమాలయ యోగి. వారి శిష్యుడు స్వామి రామ. స్వామి రామ అన్నమాట. ఆ గురువు గారు ఆ స్టేషన్ మాస్టర్ చెప్తాడనమాట, ఏమంటే నేను ఇప్పుడు ఏమీ చెప్పను, నువ్వు వెళ్ళిపో అని. కానీ అతను స్టేషన్ మాస్టర్ వదలడు. లేదు, స్వామీజీ మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా పాటిస్తాను. మీరు చెప్పేదాన్ని తూచా తప్పకుండా మనస వాచ కర్మణ పాటిస్తాను. మనసులో నన్నొకటి మాటలాడునొకటి, ఒడలి గుణము వేరే యోచ వేరే, ఎలాగల్గు ముక్తి ఇలాగ తాముండ. మనసులో నన్నొకటి మాటలాడునొకటి, ఒడలి గుణము వేరే యోచ వేరే, ఎలాగల్గు ముక్తి ఇలాగ తాముండ. ఎట్లా అంటే మనసులో ఒకటి, మాట్లాడేది ఒకటి, యోచన ఒకటి, గుణం ఒకటి. త్రిగుణాలు. గుణాలు తమో గుణం, రజోగుణం, సత్వగుణం. గుణం ఒకటి, యోచన చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, మనసులో ఒకటి. ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇన్ని రకాలుగా ఉంటే ఇక్కడ జబ్బులు వస్తాయా రావా మనిషికి? అంటే లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తా ఉంటాం. చెప్పడము బయటకు ఒకటి చెప్తాం. మీరు చాలా బాగున్నారండి, మంచి పనులు చేస్తా ఉన్నారు అనేసి లోపల తిట్టుకుంటా ఉంటాను. లోపల తిట్టుకుంటాం అంటే నా ముందే నేను చాలా మందిని చూశాను అనమాట. ఏమంటే రండి బావగారు, రండి కూర్చోండి అని చెప్తా ఉంటారు. ఆయన అట్లా వెళ్ళాడో లేదో, వీడు ఒక దరిద్రుడు, ఎదవా, వీడికి ఏం పని పాట లేదు, వచ్చి కూర్చుంటాడు, వీడు తిడతాడు. అంటే ఏముంది అక్కడ? మనసులో ఒకటి ఉంది, మాట ఒకటి ఉంది. అది కాదు పరమాత్మ చెప్తున్నాడు, నీ మనసులో ఏదైతే ఉందో అదే చెప్పాలి, అదే చేయాలి, అదే చెప్పాలి, అదే చేయాలి. అంతే, నిజమే చెప్పాలి, వాళ్ళు ఏమనుకున్నా కానీ. అంతే కదా? అబద్ధం చెప్పాలా? సంతోష పెట్టడానికి అబద్ధం చెప్పాలా? అవసరం లేదు. ఉన్న వాస్తవాన్ని అలాగే చెప్తాం, అంతే. నిజమే చెప్తాం, అంతే. మనసులో ఏది దాచుకోం, మనసులో ఏమీ ఉండదు, మనసులో ఏమి ఉండదు. ఆ మనసులో ఏదైతే ఉందో అదే చెప్తాం. అందుకే ఇక్కడ ఆ గురువు గారు శంకర్లు చెప్తారనమాట రైల్వే స్టేషన్ మాస్టర్ కి, నాయనా నేను చెప్తాను, కానీ నువ్వేం చేయాలి? త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, మనస వాచ కర్మణ, నేను ఏదైతే చెప్తానో దాన్ని నువ్వు పాటించాలి. అలాగైతే నేను చెప్తాను, అలాగైతేనే నేను చెప్తానంటాడు. స్టేషన్ మాస్టర్ ఒప్పుకుంటాడు, స్వామి ఓకే, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. మీరు ఏదైతే నాకు చెప్తారో నేను దాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాను. అంటే త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ. మనస్సులో ఏదైతే ఉందో అదే మాటగా వస్తుంది, అదే చేస్తాను, అదే చేస్తాను. లోపల ఒకటి పెట్టుకొని బయట మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటిగా ఉండదు. ఏదైతే నేను చెప్తానో అదే చేస్తాను. మరి చెప్తాడనమాట. అప్పుడు మనస వాచ కర్మణ ఆ స్టేషన్ మాస్టర్ ఒప్పుకుంటాడు. ఏమంటే, స్వామి మీరేం చెప్తారో నేను
దాన్ని పాటిస్తాను అంటే అప్పుడు గురుగారు చెప్తారు, రామా నువ్వు చెప్పయ్యా అంటాడు. రామా నువ్వు ఒక చెప్పయ్యా అంటే ఆ రామ చాలా చిన్నవాడు అనమాట. స్వామి రామ ఆయన గురువు గారు నేను ఎంతటి వాడిని, నేను చిన్న పిల్లవాడిని, నేనేం చెప్తాను మీరే చెప్పండి అంటాడు. సరే అప్పుడు ఆ గురువు గారు చెప్తాడు అనమాట, నాయన ఏం లేదు 3 మాసాలు నువ్వేం చేయాలంటే సత్యం చెప్పాలంతే. 3 మాసాలు సత్యమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, అంతే, ఇంకేం లేదు. ఈ 1000 కేజీల మూట ఎత్తాల్సిన పని లేదు. ఏం చెప్పాలా? సత్యం, నిజం చెప్పు చాలు, సత్యం చెప్పు. సరే స్టేషన్ మాస్టర్ ఒప్పుకున్నాడు. ఏమంటే 3 మాసాలు సత్యమే చెప్తానండి, అబద్ధం చెప్పడు, అబద్ధం చెప్పను అన్నాడు. సరే గురువు గారి దగ్గర తీసుకున్నాడు దీక్ష. ఓకే అయిన తర్వాత అప్పుడు ఇంకా మనకి స్వతంత్రం రాలేదు, బ్రిటిష్ వారి పాలన జరుగుతూ ఉంది. సరే ఒక 10 రోజులు గడిచింది అనమాట. 10 రోజులు గడిచిన తర్వాత ఆ స్టేషన్ ని చెక్ చేయడానికి ఆఫీసర్స్ వచ్చారనమాట. వచ్చి చెక్ చేస్తా ఉన్నారు, ఆఫీస్ ని చెక్ చేస్తా ఉన్నారు. కొన్ని అవకతవకలు బయటపడ్డాయి, కొన్ని అవకతవకలు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. సరే ఆ స్టేషన్ మాస్టర్ని అడిగారు అనమాట. అడిగితే ఆయన చెప్పాడు, 10 రోజుల నుంచి నేను ఇప్పటి వరకు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఎటువంటి అవినీతి నేను చేయలేదు. 10 రోజుల నుంచి నాకు ఈ జరిగినటువంటి అవినీతికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఏమైనా చేసింటే అది ఎవరంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్, ఈ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఉండొచ్చు, నాకైతే ఈ అవినీతికి ఏమాత్రము సంబంధం లేదు. సరే వాళ్ళు ఏం చేస్తారు, ఈయన వదిలిపెట్టేసి ఇంక 8 మందిని అరెస్ట్ చేసేసారు అన్నమాట. అవినీతి జరిగింది కాబట్టి 8 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టిన తర్వాత మనము ఒకరు చెప్తే నమ్ముతామా, 8 మంది చెప్తే నమ్ముతామా? మీరు చెప్పండి. ఒకరు చెప్తే నమ్ముతామా, 8 మంది చెప్తే నమ్ముతామా? ఒకరు చెప్పింది ఎప్పుడు నమ్మం, 8 మంది ఏదైతే చెప్తారో దాన్నే వాస్తవంగా అనుకుంటాం. అవునా కదా? అంతే కదా, ఎక్కువ మంది ఏది చెప్తే అదే నమ్ముతాం, కానీ ఒకరు చెప్పింది ఎప్పుడు నమ్మరు ఎవరు కూడా. కానీ ఇక్కడ వాస్తవంగా రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్పినటువంటి మాట సత్యం, ఆయన ఒకటి చెప్పింది సత్యమే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 8 మంది కూడబలుకున్నారు. మనం అందరూ 8 మంది ఏం చేస్తామంటే స్టేషన్ మాస్టర్ పైన తప్పుడుగా చెప్తాము, మనం అంతా బయటకు వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, స్టేషన్ మాస్టర్ పైన తప్పుడుగా చెప్పి వాళ్ళు బయటకు వచ్చేసారు. అందరు జైల్లో నుంచి విడుదలైపోయినారు. స్టేషన్ మాస్టర్ ని జైల్లో పెట్టారన్నమాట. సరే కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు. ఆ జడ్జి అడిగాడు అనమాట, ఏమంటే ఏమయ్యా నీ తరపులో ఎవరిని లాయర్ని పెట్టుకోలేదా అని. లేదండి నాకు అవసరం లేదు, నేను నా తరపున నేనే వాదించుకుంటాను, నేను చెప్పేది సత్యమే, నేను లాయర్ని పెట్టుకోవాలంటే ఇంకా తప్పుడు అన్ని వాదించు చెప్పాలా, నాకు అది ఇష్టం లేదు, నేను తప్పుడుగా చెప్పడం అవసరమైతే లేదు, ఏది సత్యంగా ఉందో అదే నేను చెప్తాను, నా తరపున నేనే వాదించుకుంటాను అన్న. సరే విషయము వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసింది. ఆ కేసు వాయిదా వేశారు, వాళ్ళ ఫ్యామిలీకి విషయం తెలిసిందనమాట. విషయం తెలిసిన తర్వాత
ఆ ఫ్యామిలీ వాళ్ళు భర్తని అసహ్యించుకున్నారనమాట. ఏమంటే, మేము ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఉన్నాం, ఇక్కడ ఊర్లో పేరుంది కొంచెం, కానీ నీ వల్ల మాకేమైందంటే అవమానం జరిగింది, అప్రతిష్ట పాలయ్యాము. కాబట్టి అప్రతిష్ట మాకు వచ్చింది, కాబట్టి మీకు నాకు సంబంధం లేదు అనేసి చెప్పేశారు వాళ్ళు. జైల్లో ఉన్నటువంటి భర్త దగ్గరికి వచ్చారు ఆ కుటుంబ సభ్యులంతా. ఇంకా మీకు మాకు సంబంధం లేదు, మీరు జైలు నుంచి వచ్చినా కానీ ఇంకా మా దగ్గర రావద్దు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, మళ్ళా రెండో వాయిదాకి పోయినప్పుడు కేసు ఆ జడ్జి గారు అడిగారు అనమాట, నువ్వు చెప్పే మాటలో నాకు ఏదో ఒక సత్యం కనిపిస్తా ఉంది. మీ గురువు గారు మీకు దీక్ష ఇచ్చినారు, మరి 3 నెలలు సత్యం చెప్పమన్నారు అన్నారు కదా, మీ గురువు గారు ఎవరు అని ఆయన జడ్జి గారు ప్రశ్నిస్తారనమాట. ప్రశ్నిస్తే ఆయన చెప్తాడు, మా గురువు గారు ఇలా ఇలా ఉంటారు, ఈ రూపంలో ఉంటారు అని చెప్పేసి చెప్తే, ఆ జడ్జి గారు యొక్క గురువు కూడా ఆయన. ఓహో, అంటే నువ్వు చెప్పేది వాస్తవమే, నువ్వు చెప్పేది సత్యమే, నేను నమ్ముతా ఉన్నాను, నువ్వు చెప్పేది కరెక్టే, కాబట్టి నువ్వు చెప్పే దాన్ని నమ్ముతా ఉన్నాను అని చెప్పేసి ఆయన్ని వదిలిపెట్టేస్తాడు అనమాట. నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. సరే, ఆ జడ్జి గారు వెళ్ళిపోమంటే సరే ఈయన వచ్చేస్తాడు బయట. 3 మాసాలు గడిచింది. ఒక చోట ఎవరైతే ఈయనకి స్టేషన్ మాస్టర్ దీక్ష ఇచ్చారో ఆ గురువు గారు గంగా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు. ఆ శిష్యుడు స్వామి రామ కూడా ఉన్నారు. గురువు గారు నవ్వుతా ఉన్నారనమాట, హహహ అనేసి. ఏం గురువు గారు నవ్వుతా ఉన్నారు అంటే, ఏం లేదు, ఒక 3 నెలల ముందు మనం ఒక స్టేషన్ మాస్టర్ కి సత్యమే చెప్పాలన్నాం కదా, ఆయన పరిస్థితి ఏం తెలుసా అన్నాడు. ఏం తెలియదు గురువు గారు, చెప్పండి, మీరే చెప్పండి అంటే ఆయన చెప్తాడు, ఇప్పుడు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, సరిగా గుడ్డలంతా చినిగిపోయి ఉన్నాయి, అది ఆయన పరిస్థితి అని. కరెక్ట్ గా 3 మాసాలు గడిచింది, ఆ చెట్టు కింద ఉన్నాడు. ఆయనకి అప్పుడే బ్రిటిష్ వాళ్ళు తంతి విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. తంతి విధానం ప్రవేశపెడితే అప్పుడు ఆయనకు తంతి వచ్చింది, అంటే తపాలా పోస్ట్, ఒక పోస్ట్ వచ్చింది. సరే, దాంట్లో ఆ పోస్టులు ఏమంటే, మీ తాత వాళ్ళు ఆస్తి అప్పుడు తీసుకున్నాం మేము, దానికి పరిహారంగా 10 లక్షల రూపాయలు మీకు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి దాంట్లో సమాచారం. సరే, ఈయన ఏం చేశాడు, ఆ 10 లక్షలు తీసుకొని వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఈ 10 లక్షల రూపాయలు మీరు తీసుకోండి, హాయిగా జీవించండి. కుటుంబం వాళ్ళు చెప్పారనమాట, అయ్యో ఏదో జరిగిపోయింది, రండి మనమంతా కలిసే ఉందామనేసి. సరే, ఆయన ఒప్పుకోలేదు. లేదు, నేను 3 మాసాలు సత్యమే చెప్పాను, 3 మాసాలు సత్యం చెప్తే 10 లక్షల రూపాయలు వచ్చింది డబ్బుగా, అది వస్తుందని కూడా నాకు తెలియదు. నేను ఇంకా జీవితం అంతా కూడా సత్యాన్ని చెప్తూ, సత్యాన్ని శోధిస్తూ, ఇంకా ధ్యానం చేసుకుంటూ నేను నా జీవితాన్ని గడిపేస్తానని చెప్పేసి ఆయన ఆ కుటుంబాన్ని వదిలిపెట్టేసి సత్యాన్ని వెతుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇక్కడ మనము వెళ్ళిపోవాలని కాదు ఈ కథ చెప్పుకున్నది, అంటే సత్యంతో ఏదైనా ఒకటి మనము కనెక్ట్ అయినప్పుడు దాన్ని తప్పకుండా మనము పాటించాలి. అంటే సత్యం అనేది ఆత్మ సత్యము, దేహము అసత్యం. ఏది శాశ్వతమో అది సత్యము, ఏది అశాశ్వతమో అది అసత్యం. కాబట్టి శాశ్వతమైన దానికోసం మనము ప్రయత్నం చేయాలి. అందుకే పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే, ఉద్ధరేది ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని ఇక్కడ మనకి పరమాత్మ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు, ఎవరో వచ్చి నిన్ను బాగు చేయరు,
వాళ్ళు 10 మంచి మాటలు చెప్తారు, కానీ బాగా చేసుకోవాల్సింది ఎవరు? ఆ మనసులో ఆ భావన పెట్టాల్సింది ఎవరంటే మనమే. అంతే కదా, ఎవరి ధ్యానం వాళ్ళే చేసుకోవాలి. అవునా కాదా? మన సాధన ఎవరన్నా చేసే అవుతుందా? అందుకే పలంనేరులో మేము పౌర్ణమి 5 రోజులు కంటిన్యూగా నైట్ అంతా కూడా ధ్యానం చేస్తాం. మరి మా సాధన చేస్తేనే పౌర్ణమి 5 రోజులే కాదు, మళ్ళా సాధన ఎక్కువ టైము చేస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ ఏమి అంటే మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి మనము తెలుసుకోవాలి, అంతే లక్ష్యం. ఇంకేమో కాదు, ఇంకా దేని గురించో కాదు లక్ష్యం. మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలి, ఆ లక్ష్యం అంతే. దానికోసమే సాధన. అందుకే పరమాత్మ చెప్తున్నాడు భగవద్గీతలో, నువ్వు హాయిగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఎలాగా ఉద్ధరించుకుంటారో మీ మనసు ద్వారా ఉద్ధరించుకోండి. స్పష్టంగా చెప్పేశాడు. ఎలా అంటే మీ మనసు ద్వారా ఉద్ధరించుకోండి. మన మనస్సే మనకి శత్రువు అని ఇక్కడ భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అందుకే పరమాత్మ ఈ మనసుకి అవరోధం కల్పించేది ఎవరు అంటే కామాయేష క్రోధాయేషః అంటే 3వ అధ్యాయంలో 37వ శ్లోకం అన్నమాట. కామాయేషః క్రోధాయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కామాయేష క్రోధాయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కామాయేష క్రోధాయేష రజోగుణ సముద్భవః. మరి పరమాత్మ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? మరి రజోగుణం నుంచి ఈ కామము క్రోధము అనేవి వస్తాయి. కామాయేష క్రోధాయేష రజోగుణ సముద్భవ. ఈ రజోగుణం నుంచి రకరకాల కోరికలు, కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుందంటే ఏమని, ఇప్పుడు కోరిక ఉంది, కోరిక తీరలేదంటే కోపం వస్తుంది. అవునా కాదా? భర్తని సినిమాకి తీసుకెళ్ళమన్నాము, అది తీసుకెళ్ళలేదు, కోపం వస్తుంది. అవునా కాదా? భర్తని ఒక నగ చేయించమన్నాము, చేయించలేదు, కోపం వస్తుంది. అంతే. అంటే ఒక చీర తీసిమన్నాము, తీసిలేదు, కోపం వస్తుంది. అర్థమవుతుందా? కోరిక తీరకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. మరి ఇప్పుడు ఒక కోరిక వచ్చింది మనకి, ఏమంటే ఒక 10 గ్రాములు చైన్ తీసుకోవాలనుకున్నాం. 10 గ్రాములు బంగారు చైన్. సరే, ఆ భర్తను అడిగాం, ఏమండి ఇట్లా ఒక చైన్ తీసుకోవాలి. సరే అడిగితే ఆయన అన్నాడు, పోయిన నెలే కదా ఒక చైన్ తీసుకున్నాము, 20 గ్రాముల్లో పెళ్లి అంటే 25 గ్రాముల్లో చేసుకున్నాము, మళ్ళీ ఏం చైన్ అన్నాడు ఆయన. ఇంకేం కోపం వచ్చింది, అలిగేసి 2 రోజుల్లో వంట బంద్. 2 రోజులు వంట చేయలేదు అనమాట. ఏమంటే కోరిక తీరలేదు, ఏమైంది? కోపం వచ్చింది. కామాయేష క్రోధాయేష రజోగుణ సముద్భవ మహాశను మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. కాబట్టి ఈ కోరికలు
కోపము, తిండిపోతువి. ఇవి తిండిపోతువి అనమాట. ఇప్పుడు ఒక కోరిక వచ్చింది, ఏమంటే తిన్నాం ఈరోజు స్వీట్ తిన్నాం, మళ్ళా రేపు మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనిపించింది, మళ్ళా తిన్నాం, మళ్ళా మరుసటి రోజు మళ్ళా ఐస్ క్రీమ్ తినాలి. అంటే ఏమి అంటే చూడండి, కోరిక వచ్చింది, అది అంతటితో ఆగిపోదు. అంటే ఒక కోరిక పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. కోరికలకి అంతమే లేదు, కోరికలకి అంతమే లేదు. ఒక కోరిక పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. కోపం ఇప్పుడు వచ్చింది, కోపం వచ్చింది, మళ్ళా రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇప్పుడు కోపం వచ్చేసింది, ఇంకా నాకు కోపమే రాదు అని ఎవరన్నా చెప్పగలరా? చెప్పండి. మాకు ఇప్పుడు కోపం వచ్చేసిందండి, ఇంకా జీవితంలో ఎప్పుడు కోపం రాదని అవుతుందా? అదే పరమాత్మ చెప్తున్నాడు, ఏమంటే కోపము వస్తుంది, మళ్ళా వస్తూ ఉంటుంది. మరి అందుకే కామాయేష క్రోధాయేష రజోగుణ సముద్భవ, అది రజోగుణం నుంచి వచ్చింది. మహాశను సముద్భవ, అది రజోగుణం నుంచి వచ్చింది. కాబట్టి దాన్ని నువ్వేం చేస్తావు, అది తిండిపోద్ది. అది ఎంత తిన్నా మళ్ళా కోరుకుంటుంది. కాబట్టి నువ్వు మహాశను మహాపాపను దేని మిహ వైన, దాన్ని మహాపాపిష్టిదిగా ఎరుంగుము, దాని శత్రువుగా చూడు. దేని శత్రువుగా చూస్తావు? కోరిక తీరకపోతే కోపం వస్తుంది, దాన్ని శత్రువుగా చూడు అని చెప్తున్నాడు. నీ కోరికల్ని, నీ కోపాన్ని శత్రువుగా చూడు అని ఇక్కడ భగవంతుడు మనకి బోధిస్తా ఉన్నాడు. మరి యయాతి మహారాజు శుక్రాచార్యుల ఆ శాపం వల్ల ఏమైందంటే, ఆయనకి ఒక 70 సంవత్సరాలప్పుడు ఆ శాపం వల్ల ఏమైంది, ముసలితనం వచ్చేసింది. ముసలితనం వచ్చేస్తే ఆయన వేడుకుంటాడు అనమాట, ఎవరిని? శుక్రాచార్యుల వారిని. నాకు ఇలా ముసలితనం వచ్చేసింది, నాకేదో మార్గం చూపించండి, నా కోరికలు తీరడం లేదు, ఇంకా నాకెంతో కోరికలు ఉన్నాయి అనేసి. శుక్రాచార్యుల వారు ఒక వరం ఇచ్చారు, ఏమంటే నీకు ఎవరైనా వారి యవ్వనాన్ని కనుక ఇస్తే, నీకు ఎవరైనా వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇస్తే నీ ముసలితనాన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారన్నాడు. సరే, ఎంతో మందిని అడిగాడు అనమాట, ఎంతో మందిని అడిగాడు రాజ్యంలో, మీరు నా ముసలితనాన్ని మీరు తీసుకోండి, మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి, 1,00,000 వజ్రాలు ఇస్తానన్నాడు. ఎవరు ముందుకు రాలేదు, ఎవరు తీసుకోలేదు. ఒక సినిమాలో మనం చూసాం కదా, ఏమి 1 కోటి రూపాయలకి భర్త నమ్మేస్తుంది. భర్త బాగున్నాడు కాబట్టి ఇంకొక అమ్మాయి కొనుక్కుంటుంది. అవునా కదా, ఒక సినిమాలో చూసినాం కదా, 1 కోటి రూపాయలు పెట్టి భర్తని కొనుక్కుంటుంది. బాగున్నాడు కాబట్టి ఆ అమ్మ కొనుక్కుంది. ముసలివాడైతే ఎవరు కొనుక్కుంటారు? ఇప్పుడు ముసలితనం ఇస్తాను, నీ 1 కోటి వజ్రాలు ఇస్తానంటే ఎవరు ఒప్పుకోలేదు. ఏం చేసుకునేది ముసలితనంలో ఆ వజ్రాలు పెట్టుకొని? ఎవరు ముందుకు రాలే, మాకొద్దు మహారాజా అన్నారు. సరే, ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తాడు, నాయనా, నాకు కోరికలు తీరలేదు, నా కోరికలు నేను తీర్చుకోవడానికి నీ యవ్వనాన్ని నాకు ఇస్తే
నా ముసలితనాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. సరే, వాళ్ళ కొడుకు దానికి ఒప్పుకుంటాడు. ఓకే నాన్న, నేను ఇస్తాను, నా యవ్వనాన్ని నీకు ఇస్తాను, నీ ముసలితనాన్ని నేను తీసుకుంటానని చెప్పేసి ఆయన మార్పిడి జరిగింది. ఆ కొడుకు యవ్వనము తండ్రికి వచ్చింది, తండ్రి ముసలితనం కొడుకు వెళ్ళిపోయింది. మళ్ళా 80 సంవత్సరాల జీవితాన్ని సాగించినాడు యయాతి మహారాజు. మళ్ళా 80 సంవత్సరాల జీవితం గడిచినా గానీ మళ్ళా ముసలితనం వచ్చింది. ఏమీ కోరికలు తీరలేదు, కోరికలు ఏం తీరలేదు, కోరికలు అలానే ఉన్నాయి, ఒక కోరిక కూడా తీరలేదు. అంటే ఇంత అనుభవించిన, 2 జీవితాలు అనుభవించినా గానీ ఏమైంది, కోరికలు ఏమాత్రమో తీరలేదు అనమాట. అలాగా అందుకే పరమాత్మ చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటే కామాయేష క్రోధాయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైనం అని ఇక్కడ అందుకే చెప్తారు. అంటే సర్వ మానవాళికి చెప్తారు. ఏమంటే రజోగుణం నుంచి కోరికలు వస్తాయి, కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కాబట్టి వీటిని, ఈ కోరికల్ని, కోపాన్ని శత్రువుగా మీరు చూడాలి అని చెప్పేసి పరమాత్మ మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అందుకే మనం ఏం చేయాలంటే సత్సంగత్వే నిస్సంగత్వం, సత్పురుషుల సాంగత్యం చేయాలి. ప్రతిరోజు కూడా సత్పురుషుల సాంగత్యం చేయాలి, సత్పురుషులతో ఉండాలి. సత్పురుషులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, సంఘ భావన పోతుంది. అంటే ఏమి, నేను చేస్తున్నాను, నేను, నాది అనే భావన పోతుంది. సంఘ భావన, నేను, నాది అనేది పోతుంది. ఎప్పుడు సత్పురుషుల సాంగత్యం చెయ్యాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే సంఘ భావన పోతుందో మనలో మోహము నశిస్తుంది, నిర్మోహత్వం, మమకారం నశిస్తుంది. మమకారాలంటే రకరకాల, మన బిడ్డల పైన కావచ్చు, ఎవరిపైన కావచ్చు. నిర్మోహత్వే నిర్చల తత్వం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి మోహం నశిస్తుందో అప్పుడు మన మనస్సు ఆ భగవంతుని పైన నిలుస్తుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నిర్చల తత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే మనస్సు నిర్మలమవుతుందో, ఎప్పుడైతే మనస్సు నిర్మలమవుతుందో అక్కడ దుఃఖం లేని స్థితి వస్తుంది. జీవన్ముక్తి అంటే ఇక్కడ ఏమి, దుఃఖ రాహిత్య స్థితి, దుఃఖము లేనిటువంటి స్థితి. అందరికి ఏం కావాలి, దుఃఖం లేని స్థితే కదా కావాల్సింది, ఇంకేమన్నా కావాలా? అంతే కదా. ఎవరన్నా ఏం కోరుకుంటారు, మేము హాయిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మేము అనుకున్నదంతా జరగాలి, అంతే కదా. ఇంకేమైనా ఆలోచిస్తారా? అందరికీ హ్యాపీనెస్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే నీ మనసు బాగుండాలి, అంతే కదా. మనసు బాగాలేకపోతే ఆరోగ్యం బాగుంటుందా? బాగుండదు. అందుకే సత్పురుషుల సాంగత్యం చెయ్యి, వాళ్ళు చెప్పే మంచి మాటలు విను. అప్పుడు ఏమవుతుంది, మనం చేసేటువంటి కార్యము నేను చేస్తా ఉన్నాను, నాది 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 అనే భావన పోతుంది. అన్ని అంతే. ఇప్పుడు నా జాబు లేదా నా వ్యాపారం అనుకున్నప్పుడు ఎన్నో రకాల భయాలు ఉంటాయి. నాది కాదు అంతా భగవంతుడిది అనుకున్నప్పుడు భయం ఎందుకు ఉంటుంది? ఏం భయం ఉంటుంది? ఎందుకంటే భగవంతుడి పని చేస్తా ఉన్నాం అనుకున్నప్పుడు, అంటే నాది నేను కాదు, అంతా మందే, అంతా ఈ సృష్టిది కాబట్టి అంతా మందే. కాబట్టి మంది అనుకున్నప్పుడు ఇంక ఏ భయము అక్కడ ఉండదు. అందుకే ఇక్కడ పరమాత్మ బోధిస్తున్నాడు ఏమంటే, ఎవరికైనా గాని కామాయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనం మహాపాపం ఇదే మహావైరినం. కాబట్టి నువ్వు శత్రువుగా ఎరుంగుము. ఆ శత్రువుగా నువ్వు చూడాలంటే అక్కడ ఏం చేస్తుంది? మనస్సు ఒప్పుకోదు. ఎవరికైనా గాని అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చన గృహ్యతే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తత్ కౌంతేయ వైరాగ్యేన చ న గృహ్యతే. నిస్సందేహంగా ఎవరికైనా గాని మనసు చంచలమే. మరి ఈ మనస్సుని అంటే ఏదో ఒక వైపు పోతూ ఉంటుంది, దాన్ని నిలువరించలేదు. అందుకని పరమాత్మ ఏం చేస్తాం, నాయన అర్జున, ఎవరికైనా కానీ ఎలాంటి వాళ్ళకైనా కానీ చూడండి, పరమాత్ముడికైనా కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసలు నిస్సందేహంగా, దాంట్లో డౌట్ ఏం లేదు, ఎవరికైనా కానీ మనస్సు చంచలమే. కానీ దాన్ని అభ్యాసముతో వైరాగ్య గుణాలతో మనము స్వాధీనము చేసుకోవచ్చు. అభ్యాసం చేయాలి. రోజు అభ్యాసం అంటే రోజు ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం కూడా మనం రోజు చేయాలి. అభ్యాసం ఏదైనా, ధ్యానం చేయాలనుకోండి 3 గంటలు రోజు చేయాలనుకున్నాము, 3 గంటలు రోజు చేయాలనుకోండి, నిద్రపోయినాం అనుకోండి, అది అభ్యాసం అవుతుందా? కాదు. 3 గంటలు లేయాలి. అవుతుందో కాదో మళ్ళా కూర్చున్నామా 3 గంటలు కూర్చోవాలి, అది కుదిరిందో లేదో మళ్ళా ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోవాలి. 3 గంటలు కూర్చున్నామా, అలా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ 3 గంటలు ఒక 15 రోజులు కుదరకపోయినా లేదా నెల రోజులు కుదరకపోయినా మళ్ళీ రోజు అభ్యాసం చేస్తా ఉన్నాం కదా, ఆ నెల రోజుల తర్వాత కుదురుతుంది, ఖచ్చితంగా కుదురుతుంది ధ్యానము. అంటే ఎందుకు? ఏదైనా అభ్యాసమే, అభ్యాసం చేయాలి, వైరాగ్య గుణాలతో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి. వైరాగ్యం అంటే పూర్తిగా అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఆకలేసింది, తిన్నాము, చాలు, మళ్ళీ ఇంకా ఏదో కావాలని ఆరాటపడడం కాదు, అది వైరాగ్యం కాదు. ఉన్నదాంతో తృప్తిపడు. మరి ఇక్కడ అభ్యాసం చేయాలి. మరి అర్జునుడు అభ్యాసం చేశాడు. ఏమంటే విద్య నేర్చుకుంటా ఉన్నాడు, చుట్టూ బాణాలంతా వేస్తా ఉన్నాడు, ఆ చుట్టూ ఇవి పెట్టుకొని ఎక్కడ కొట్టాలో ఆ గురువు నేర్పిస్తా ఉంటే కొడతా ఉన్నాడు అన్నమాట. దీపం మారిపోయింది, రాత్రిపూట దీపము ఆరిపోయింది. సరే గుమ్మన కూర్చో ఉన్నాడు. తర్వాత
వెలిగించారు దీపాన్ని. అప్పటికి ఏదో తింటా ఉన్నాడు అనమాట అర్జునుడు. తింటా ఉన్నాడు, మళ్ళా దీపం ఆరిపోయింది, కానీ తింటా ఉన్నాడు. ఆయనకు ఒకటి అనిపించింది, అవును నేను తింటా ఉన్నాను, దీపం మారిపోయింది, అయినా తింటా ఉన్నాను. నాది అంటే ముద్ద కరెక్ట్గా చెయ్యి నోటి దగ్గరికి వెళ్తా ఉంది, ముద్ద నోట్లోకి వెళ్తా ఉంది. అంటే మబ్బులో కూడా మనము సాధన చేయొచ్చు అనుకున్నాడు. అభ్యాసం చేశాడు. అభ్యాసం చేసి దీపం లేనప్పుడు అంటే కళ్ళకి గంతలు కట్టుకొని కూడా లక్ష్యాన్ని ఛేదించాడు. అంటే అన్ని అభ్యాసమే. ఏదైనా సాధ్యం అవుతుంది అభ్యాసం చేస్తే, ఏదైనా సాధ్యమే, మనకు సాధ్యం కానిది ఏమి లేదు. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. కాల సర్పమును మెడలో దాల్చి పూలమాలగా తలచవచ్చురా. ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుని చేరవచ్చురా. ఏకాగ్రతతో ధ్యానం చేసి లోకేశ్వరుని చేరవచ్చురా. కాబట్టి సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఏకలవ్యుడు సాధన చేయలేదా? ద్రోణాచార్యుని యొక్క ఒక విగ్రహం పెట్టుకొని సాధన చేస్తే ఆయనకి అనంతమైన శక్తులు వచ్చినాయి. అర్జునుని మించిపోయాడు ఏకలవ్యుడు. ఏమంటే ఒక గురు రూపాన్ని పెట్టుకున్నాడు, సాధన చేశాడు. అభ్యాసం చేయాలి. ఏదైనా సాధ్యమే. మనం అభ్యాసం చేస్తే ఎవరు తక్కువ కాదు. మనం అద్భుతమైనటువంటి వ్యక్తులు, అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపాలు. మనం అభ్యాసం చేస్తే అన్నీ సాధ్యమే. మనకి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు ఈ జగత్తులో. కాబట్టి ఫస్ట్ మనకు ఉండాల్సింది మన పైన నమ్మకం, మన పైన విశ్వాసం. అదే పరమాత్మ మనకి చెప్తాను, నువ్వు అభ్యాసం చెయ్యి, ధ్యాన అభ్యాసం చెయ్యి, స్వాధ్యాయ అభ్యాసం చెయ్యి. స్వాధ్యాయం మంచి మంచి బుక్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక గ్రంథాలు అన్ని చదవండి, అభ్యాసం చేయండి. మీకు ఏది కావాలంటే దానిపైన అభ్యాసం, అంతే. అన్నీ వస్తాయి, ఏదైనా సాధ్యమే, ఏదైనా వస్తుంది. కానీ ఏం చేయాలి? మనము అభ్యాసం చేయాలి. అందుకే పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేస్తే అన్నీ మీకు వస్తాయి. మరి ఏం అభ్యాసం చేస్తారు? ఏం అభ్యాసం చేయాలి అంటే, నేహా విక్రమనాశో అస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహా విక్రమ నాశో అస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏం అభ్యాసం చేస్తామంటే ఇక పరమాత్మ చెప్తున్నాడు, ఇహ ఇహ అభిక్రమ నాశో అస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు అభ్యాసం చెయ్యి. ఈ నిష్కామ కర్మయోగము నువ్వు చేయడం, అభ్యాసం చేయడం వల్ల నీకు ఏ విపరీత ఫలితాలు కూడా రావు. ఇంకా నీకు మేలే జరుగుతుంది.
నువ్వు ఏం చేయాలి అంటే నిష్కామ కర్మ అనే బీజాన్ని నాటు. ఇప్పుడు మనం ఒక బీజం ఉంది. ఏం బీజము? ఒక శనగ పప్పు అనుకోండి, శనగ గింజ. ఆ విత్తనాన్ని, ఆ బీజాన్ని భూమిలో నాటాం. భూమిలో నాటితే ఆ మొలకెత్తుంది. అంటే ఏ బీజం వేస్తే ఆ బీజం వస్తుంది. అవునా కాదా? మీరు టెంకాయ చెట్టు, టెంకాయ నాటితే భూమిలో ఆ టెంకాయ మొక్క వస్తుంది. అవునా కాదా? ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, అంటే భూమిలో ఏదైతే నాటితే, మీరు ఏ విత్తనం అయితే వేస్తే ఆ విత్తనము మొలకెత్తుంది. అలాగా మనలో ఏం చేయాలి? మనలో ఏ బీజం నాటాలి అని చెప్తున్నాడంటే పరమాత్మ, మనలో నిష్కామ కర్మ అనే బీజాన్ని నాటండి. ఎవరి మనస్సుల్లో నిష్కామ కర్మ అనే బీజాన్ని నాటితే ఈ బీజం వల్ల మీకు ఏ హాని జరగదు. పైపెచ్చి ఏదైనా జరిగితే అది మంచే జరుగుతుంది. దీనివల్ల విపరీత ఫలితాలు కూడా మీకు రావు. విపరీత ఫలితాలు, దోష ఫలితాలు ఏం రావు. ఇది ఇంకా ఏం చేస్తుందంటే మీ సంసార మహాభయం నుంచి నిన్ను కాపాడుతుంది. ఈ సంసారం అనే మహాభయం నుంచి నిన్ను కాపాడుతుంది. ఏం చేయాలి అంటే నీ మనస్సులో నిష్కామ కర్మ అనే బీజాన్ని నాటు. నాటుదామా? ఏమి నిష్కామ కర్మ అంటే ఏంటి? అంటే నిష్కామంగా అంటే నేను చేస్తున్నాను అని చేయొద్దు. ఏ పని చేసినా గాని నేను చేస్తున్నాను అనే భావన చేత చేయరాదు. భగవంతుడు చేస్తున్నాడు అంటే భగవతార్పితంగా చేయాలి. నేను చేస్తున్నానని లేదు అక్కడ. నేను అని తీసేస్తే అక్కడ నిష్కామం. నిష్కామ భావంతో ఏది కోరిక లేకుండా చేయడమే. కాబట్టి ఏం చేసినా కానీ ఇక్కడ పరమాత్మ మనకు బోధిస్తున్నాడు ఏమంటే, నువ్వు నిష్కామ కర్మ యోగాన్ని అభ్యాసం చెయ్యి. ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే భావన చేత చేయదు. పరమాత్ముడు మా చేత చేయిస్తా ఉన్నాడు అంతే. నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు. నేను ఈ భగవద్గీత ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను లేని, ఇక్కడ నేను చెప్తా ఉన్నాను అంతే. నా ద్వారా భగవంతుడు చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏమంటే నిష్కామ కర్మయోగాన్ని మనము ప్రారంభించాలి. ఈ రోజు నుంచి మనం చేస్తున్నాము అనుకున్నప్పుడు ఏమంటే కర్మబంధంలో చిక్కుబడిపోతాం. నేను చేస్తున్నానంటే కర్మబంధంలో చిక్కుబడిపోతాం. అందుకే ఇక్కడ పరమాత్మ మొట్టమొదట మనకి ఇంకా ఏం చెప్తున్నాడంటే నిష్కామ కర్మయోగాన్ని చెప్తున్నాడు. నువ్వు నిష్కామంగా చెయ్యి, నిష్కామ కర్మయోగాన్ని చెయ్యి. కానీ నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ నీ స్వధర్మాన్ని మర్చిపోవద్దు. నీ స్వధర్మం పాటించు. నీ స్వధర్మాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ స్వధర్మం చెయ్యి. నువ్వు గృహిణిగా ఉన్నావా, నీ గృహిణి స్థితిలో నువ్వు ఉండు. నువ్వు భర్తగా, మంచి భర్తగా ఉన్నావా, నువ్వు మంచి భర్తగా ఉండు. కానీ నిష్కామ కర్మయోగంలో ఉండు. ఉంటూ ఇక్కడ నీ ధర్మాన్ని, స్వధర్మాన్ని నిర్వర్తించు. నీ ధర్మాన్ని ఎప్పుడు కూడా వదలొద్దు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః.
చక్కగా అనుష్ఠించబడినటువంటి పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మం మేలు. స్వధర్మాచరణలో మరణం సంభవించిన మేలే. మరి పరధర్మము భయంకరమైనది, ఆచరణకి అనుచితమైనది. కాబట్టి ఏం చెప్తున్నాడు? నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యి. నువ్వు రాజు అయితే నీ స్వధర్మం ఏమి? నీ రాజ్యాన్ని చక్కగా పరిరక్షించాలి, అది చూసుకో. నువ్వు గృహిణివైతే నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, నీ స్వధర్మం చూసుకో. నీ బిడ్డల్ని చక్కగా చూసుకోవాలి, చూసుకో. ఒక దేశానికి రక్షణ సైనికుడు అయితే బిఎస్ఎఫ్ జవాన్ అనుకో, అక్కడ ఏం చేయాలి? మన దేశ రక్షణ బాధ్యత, రక్షణను చూడాలి. మరి రక్షణను చూసేటప్పుడు అక్కడ మన కర్తవ్యాన్ని మనము పాటించాలి. పత్రి సార్ చెప్తా ఉంటారు ఒక చిన్న కథ. ఏమంటే, ఒక సాకల్ వాడు ఉన్నాడు. ఆ చాకలికి దగ్గర ఒక కుక్క, ఒక గాడిద ఉన్నాయి. సరే, ఆ రోజు ఏం జరిగిందంటే, ఊరికి ఆ కుక్క మోగుతా ఉంటే వాడు ఏం చేసినాడంటే ఆ కుక్కను బాగా బాధినాడు అనమాట. కుక్కని ఎందుకు ఏరుస్తావు, నా నిద్ర భంగం చేస్తాడు అని. సరే, ఆ రోజు వాళ్ళ ఇంటికి ఒక దొంగ వచ్చినాడు అనమాట. దొంగ వస్తే కుక్క బాగా పాపం కొట్టేశాడు. అది గుమ్మున ఉంది, అరలేదు. గాడిద ఏం చేసింది, ఇదేమి ఎవడో కొత్త మనిషి వచ్చినాడు ఇంట్లోకి, ఈ కుక్క అరలేదు అని చెప్పేసి గాడిద ఓనర్ పెట్టింది అనమాట. ఆ ఓనర్ పెడితే ఏం చేశాడంటే, ఆ ఇంటి యజమాని వచ్చాడు. ఏం పోయేగాలమే నా నిద్రమంతా భంగం చేస్తామని చెప్పేసి బాగా గాడిదని బాధాడు అనమాట. అంటే ఎవరి సందర్భం అదే. కుక్క మురిగింటే ఏం చేసి ఉంటాడు, ఎవరు వచ్చినా దొంగ ఎవరు వచ్చినాడని చెప్పేసి వచ్చింటాడు. కానీ గాడిద ఏం చేసింది? గాడిద కుక్క చేసింది, గాడిద చేసే లోపల వాడు కోపం వచ్చింది. కాబట్టి ఎవరు చేసేటువంటి కార్యాన్ని వాడు చేయాలి. స్వధర్మం, మన ధర్మాన్ని మనం పాటించాలి. స్వధర్మాన్ని మరొకడు. ఇప్పుడు ఒకరు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. బాధల్లో ఉంటే మనకు చాలా ఆప్తులు వాళ్ళు, చాలా కావాల్సిన వాళ్ళు అనుకోండి. చాలా కావాల్సిన వాళ్ళైతే సరే, మనం ఏం చేస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉండి వాళ్ళకి ఏదేదో సహాయం చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కష్టాన్ని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది, వాళ్ళ బాధల్ని కూడా. అంటే అది పరధర్మం మేలే, కానీ ఆచరణకి కరెక్ట్ కాదు. అంటే ఏం చేయాలి అంటే వాళ్ళకి సహాయం చేయి. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, అదో మీరు ఇంత కష్టాల్లో ఉన్నారు కదా, అదో ఒక 10,000 తీసుకోండి, మీరు బాగున్నప్పుడు ఇవ్వండి, లేకపోతే లేదు. అంటే నీకు ఆప్త మిత్రులు పాపం చాలా కావాల్సిన వాళ్ళు, మరి ఏం చేస్తాము? అడిగారు, ఇంకా చాలా కావాల్సిన వాళ్ళు కాబట్టి నీ ధర్మం ఏమి, నువ్వు చేయాలి. నీకు ఇవ్వాలనిపించింది ఇవ్వు, అంతేగాని వాళ్ళ కుటుంబంలో మనిషిలాగా అయిపోయి మరి అక్కడ వాళ్ళ బాధలంతా కూడా పడితే అది కరెక్ట్ కాదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళే చేయాలి. ఒక ఆవిడ ఇప్పుడు మనకు సాయిబాబా తెలుసు కదా, సాయిబాబాకి ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆయన వేరే వాళ్ళ బాధల్ని కూడా ఆయన తీసుకొని ఆయన అనుభవించి మళ్ళీ క్లియర్ చేసుకునేవాడు. అలాగా ఒక ఆవిడ బాగా సాధన చేసింది, మంచి శక్తులు వచ్చినాయి ఆవిడకి. ధ్యానం చేస్తే మనకు అష్టసిద్ధులు వస్తాయి కదా, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ, అష్టసిద్ధులు వస్తాయి. అలాగా ఆమెకు కొన్ని సిద్ధులు వచ్చినాయి. సిద్ధులు వస్తే సరే, ఆమె ప్రాణ స్నేహితురాలికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏం చేస్తాము? ఉద్ధరేది ఆత్మ, ఆత్మని ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి
అంటే మనం ఏం చేయాలి? వాళ్ళకి అమ్మ క్యాన్సర్ వచ్చింది కదా, నువ్వు ధ్యానం చేస్తే నీకు బాగవుతుంది, నువ్వు హాయిగా ఉంటావు, మరి ధ్యానము చెయ్యి అని చెప్పేసి ధ్యానం చేసే పద్ధతి నేర్పించి ఆమెకి చక్కగా వివరించి అలా కూర్చోవాలని చెప్పేసి చెప్తే మన ధర్మం. ఆమె ఏం చేస్తుంది? ఆమె సాధన ఆమె చేసుకొని ఆమె క్యాన్సర్ నుంచి బయటపడాలి. కానీ ఈమె ఏం చేసింది? ఈమె ఏం చేసిందంటే ఆమె క్యాన్సర్ ని ఈమె తీసుకుంది. ఆమె క్యాన్సర్ ని ఈమె తీసుకుంది. ఇది తీసుకొని ఆమెకి బాగైపోయింది. ఆమెకి బాగైపోయింది, కానీ ఈమె క్యాన్సర్ తో చనిపోయింది. పైలోకాలకి వెళ్ళింది. వాళ్ళు అడిగారు అనమాట, అవును ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ ఉంది, బాధపడుతూ ఉంటే ఆమె అనుభవించాల్సిన కర్మ అది, ఆమె అనుభవించాలి, అక్కడ నేర్చుకోవాలి ఆమె. రమణ మహర్షికి క్యాన్సర్ గడ్డ వచ్చింది, కానీ ఆయన ఏమి తీసుకోలేదు దాన్ని. ఇది ఈ కర్మ నేను ఇక్కడ అనుభవించాను, ఈ కర్మ అనుభవించేస్తే నాకు మళ్ళా నెక్స్ట్ జన్మలో అనుభవించాల్సిన పని లేదు. కానీ డాక్టర్లు చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళ సంతోషం కోసము ఆ క్యాన్సర్ గడ్డ ఆపరేషన్ చేసి తీయడం జరిగింది, కానీ అది మళ్ళా వచ్చేస్తుంది అనమాట. అలాగా అంత మహర్షి అయినా కానీ వాళ్ళు ఏమి చేస్తారు? వచ్చే జన్మల్లో ఆ కర్మను అనుభవించుకుంటే ఈ జన్మల్లోనే వాళ్ళు నా ఆత్మకి ఏమి రాలేదు, ఈ శరీరానికి వచ్చింది, ఆ కర్మ అనుభవించడానికి వచ్చింది, ఆ కర్మ అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ పైలోకాలకు వెళ్ళింది ఆమె. అడిగారు, ఆమె అనుభవించాల్సిన కర్మ నువ్వెందుకు తీసుకున్నావు? ఆమె చెప్పింది, ఆమె నాకు అంటే ఇష్టము, అందుకే నేను తీసుకున్నాను. అయితే నువ్వు మళ్ళా ఏం చేస్తావంటే మళ్ళా నువ్వు భూలోకానికి వెళ్ళిపోయి ఆ కర్మ అనుభవించు అని చెప్పారు. మళ్ళా తిరిగి ఆమె రావాల్సి వచ్చింది భూమిపైకి. కాబట్టి ఇక్కడ మన స్వధర్మాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. స్వధర్మాన్ని చేస్తూ నిష్కామ కర్మయోగ అని భగవంతుడు చెప్తున్నాడు. నిష్కామ కర్మయోగం చేయండి, చేస్తూ స్వధర్మాన్ని మర్చిపోవద్దు. అలాగే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్స కర్మణి. కర్మణ్యే వాధికారస్తే. నీ కర్మ నువ్వు చెయ్యి. అంటే నువ్వు ఏ పని చేస్తా ఉన్నావు, నీ కర్తవ్య కర్మను నువ్వు చక్కగా నివర్తించు. కానీ ఏదో ఫలాన్ని ఆశించి చేయొద్దు. ఒక ఫలితాన్ని ఆశించి ఎప్పుడు కూడా కర్మ చేయకూడదు. ఇప్పుడు పెద్ద దేవాలయం కట్టాం, దేవాలయాన్ని నిర్మించాం, లేదా అనాథాశ్రమాన్ని అనాథాశ్రమం కడతా ఉన్నాము, అది నీకు పుణ్యకర్మ స్టార్ట్ అవుతుంది. మరి అంటే ఆ కర్మ నువ్వు అనుభవించాలి. మళ్ళా ఆ కర్మ, ఆ పుణ్యకర్మని అనుభవించాలి. అంటే ఎందుకు? మనము ఆ గుడి కట్టాము, ఆ కీర్తి నాకు కావాలి, లే ఆ పుణ్యం నాకు కావాలని చేశాము. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు కర్మబంధంలో చిక్కుపడిపోవద్దు.
కర్మబంధంలో ఇరుక్కోవద్దు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు కర్మ చేయి, ఫలితాన్ని ఆశించొద్దు. నువ్వు ఏమన్నా చెయ్యి. నేను 10 గంటలు ధ్యానం చేశాను, మరి నాకు ప్రమోషన్ రావాలి. నేను 20 గంటలు ధ్యానం చేశాను, మరి నాకు డబ్బు రావాలి. నేను 50 గంటలు ధ్యానం చేశాను, నాకు కీర్తి కావాలి. అంటే ఏమంటే ఏదో ఒకటి ఆశించి చేయొద్దు, ఏది ఆశించద్దు. మనం తెలుసుకోవాల్సింది, మన లక్ష్యం ఏమంటే మనలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవడమే మన లక్ష్యం. కానీ చాలా మంది ఆరోగ్యం కోసం ధ్యానం, డబ్బు కోసం ధ్యానం, మరి ఆరోగ్యం కోసం, డబ్బు కోసం, కీర్తి కోసం, ఉద్యోగం కోసం, అంటే రకరకాలుగా ఆశించి చేస్తా ఉన్నారు. కానీ అందరికీ అన్నీ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. మీరు ఏది కోరుకొని చేస్తే అది మీకు వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మీరు అది పొందుతారు, దాంట్లో ఏమాత్రమో సందేహమే లేదు. కానీ ఏది ఆశించకుండా చెయ్యి అని చెప్పేసి మనకి భగవంతుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. నువ్వు పని చెయ్యి, ఫలితాన్ని ఆశించద్దు. అట్లని చెప్పేసి అయ్యో ఏ పని చేయకుండా ఎందుకు, ఏదైనా పని చేస్తే మనకి ఏదో కర్మఫలం వస్తుంది అని చెప్పేసి గమ్మున ఉండకూడదు. అంటే అకర్మ, కర్మ చేయడం, అకర్మ అంటే చేయకుండా ఉండడం. చేయకుండా మాత్రము ఏ పని చేయకుండా ఉండకూడదు. ఒక 100 చెట్లు నాటుతా ఉన్నాము. 100 చెట్లు నాటుతా ఉండేటప్పుడు ఆ 100 చెట్లు ఏదో ఫలాలు వస్తాయి మనము తింటాము అని నాటుతామా? కాదు, నిష్కామంగా చేస్తాము. ఆ ఫలాలు ఎవరికైనా రాని, ఏది కూడా మనము ఆశించి చేయకూడదు. పేరు కోసము లేదా కీర్తి కోసము ఏదో ఆశించి మాత్రము చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి భగవంతుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏది ఆశించకూడదు. నువ్వు ఆశించినావంటే కర్మబంధంలో చిక్కుపడిపోతావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఏమవుతుంది ఇలా చేస్తే, కర్మబంధంలో చిక్కుపడితే అంటే పునరపి జననం పునరపి మరణం, మళ్ళా జన్మ తీసుకుంటాం, మళ్ళా చనిపోతాం. ఎన్నిసార్లు చనిపోవాలి, ఎన్నిసార్లు పుట్టాలి? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఎన్నిసార్లు మళ్ళా తల్లి గర్భంలోకి ప్రవేశించాలి? మరి ఆ చీకట్లో, మరి ఆ మలమూత్రాలలో అలాగా ఉండాలి, ఆ దుఃఖాన్ని అనుభవించాలి, మళ్ళా బయట వస్తాం. ఓ కృష్ణ, ఈ సంసార ఈ చక్రం నుంచి నన్ను బయటపడవేయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అందుకే పరమాత్మ ఏమంటే ఈ సంసార చక్రం నుంచి నేను బయట పడేస్తాను, కానీ ఎలాగంటే నిష్కామ కర్మయోగం ద్వారా. నువ్వు ఏ పని చేసినా కానీ నేను నాది అనే భావన లేకుండా చెయ్యి, అప్పుడే ఆ నిష్కామంగా కర్మ. కాబట్టి పరమాత్మ ఆ నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే, ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. అప్పుడు నువ్వు కర్మబంధంలో చిక్కుబడవు, కర్మబంధము ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ ఉందాం. ఏ వ్యక్తి కూడా నిమిషం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హే కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేదన కర్మణః నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హే కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేదన కర్మణః. నువ్వు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు చక్కగా చెయ్యి, చక్కగా ఆచరించు. కానీ నువ్వు కర్మ చేయకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. అంతే కదా, ఇప్పుడు స్నానం చేసుకోవాలి కర్మ, గుడ్డలు వేసుకోవాలి కర్మ, నీళ్ళు తాగాలి కర్మ, అన్నం తినాలి కర్మ, అంత కర్మలే కదా. అంటే నువ్వు శాస్త్రవీత కర్తవ్యం చక్కగా చేసుకో. నువ్వు కర్మ చేయకుండా ఉంటానంటే నిమిషం నీ శరీరం కూడా నిర్వహణ సాధ్యం కాదు. నువ్వు గమ్మున ఉంటే నీ శరీరం నిర్వహించుకోవడం కూడా నీ వల్ల అవ్వదు అని ఇక్కడ చెప్తున్నాడు. నహి కర్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృ నహి కర్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృ కార్యతే హ్యవశః సర్వకర్మ ప్రకృతి జయ గుణై నహి కర్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృ కార్యతే హ్యవశః సర్వకర్మ ప్రకృతి జయ గుణై. నువ్వు కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేవు. ఎందుకంటే ప్రకృతి జనితములైన గుణముల చేత ఔషుడై, ప్రకృతి జనితములైన గుణాలకు ఔషుడై మానవుడు కర్మకు బాధ్యుడవుతున్నాడు, కర్మ చేస్తా ఉన్నాడు. ఎందువల్ల? ప్రకృతి జనితములైనటువంటి గుణముల చేత. ప్రకృతి ఏమి గుణాలు? తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఈ మూడు గుణాల వల్ల ఏమవుతుందంటే ఆ గుణాలు ఏం చేస్తాయి అంటే వాళ్ళ గుమ్మన ఉండనివ్వు. గుమ్మన కూర్చో ఉన్నా అవి ఏం చేస్తాయి? ఉండనివ్వు. ఒక పెద్ద ప్రవచనం జరుగుతా ఉంది, పెద్ద సభ, ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతా ఉంది. కొన్ని వేల మంది ఉన్నారు. సరే, అర్ధం క్లాస్ అయింది. అయిన తర్వాత ఆమెకు ఒకటి, ఆ రజోగుణం వల్ల ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది అనమాట. ఏమంటే అంతసేపు బాగుంది, వింటా ఉంది. అప్పుడు ఏమొచ్చింది ఆమెకి? నేను స్టవ్ ఆఫ్ చేసినానా లేదా అని డౌట్ వచ్చింది. పాలు పెట్టాను స్టవ్ పైన, ఆఫ్ చేసానా లేదా డౌట్ వచ్చింది ఆమెకి. ఇంకా ఒక క్షణం కూడా ఆమె అక్కడ ఉండలేదు. ఒక క్షణం కూడా ఆమె అక్కడ ఉండలేదన్నమాట. ఏం చేసింది? ఇంకా బయటకు వచ్చేసింది. వచ్చి ఆమె ఇల్లు పైన ఉంది, మిద్ది పైన ఎక్కుతా ఉంది. స్టెప్స్ ఎక్కింది. ఎక్కుతా ఉంటే ఆ పై స్టెప్ కొందికి కాలు బెనికింది. కాలు బెనికిందనమాట. ఓహో, విపరీతమైన నొప్పి, బాధపడతా ఉంది. చూడండి, అంటే ఆ రజోగుణం వల్ల ఏమవుతుందంటే ఉండనీదన్నమాట. అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి మనసు పోరాటం ఆరాటం చేస్తా ఉంటుంది. పోరాటం చేస్తా ఉంటుంది మనసు. కాబట్టి అక్కడ ఏం కావాలి మనకి అంటే, ఎలా వచ్చింది? ఇది రజోగుణం వల్ల వచ్చింది. అందుకే
ఒక ఆలయంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక దేవాలయం పెద్దది. ఒక ఆయన రోజు ఆలయంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాడు, గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఈవో గారు, ఆలయం ఈవో గారు చూశారనమాట. ఓహో, మహానుభావుడు ఆయన, కారణ జన్ముడు, రోజు అలా గంటలు గంటలు సాధన చేస్తున్నాడు అని చెప్పేసి ఈయనకి రోజు మధ్యాహ్నం భోజనం పెట్టండి అనేసి ఆలయం వారికి ఆర్డర్ వేశారనమాట. రోజు మధ్యాహ్నం ఏం చేస్తారు, ఈయనకి భోజనం పెట్టండి. సరే, రోజు ఆయనకి భోజనం పెడుతూ ఉన్నారు మధ్యాహ్నం ఒక పూట. ఆ ఈవో గారు వెళ్ళిపోయారు, వేరే ఈవో గారు వచ్చారన్నమాట. వేరే ఈవో గారు వస్తే సరే ఆయన చూశాడు, ఏమైనా ఉన్నాయా, మార్పులు చేర్పులు చేయాలా అని చూస్తే ఏమీ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అక్కడ కనిపించలేదు. ఒకటి కనిపించింది, ఏమంటే ఇక్కడ ఒక ఆయన కూర్చొని ధ్యానం చేస్తా ఉంటాడు, ఆయనకి భోజనం పెట్టాలా, ఎందుకు పెట్టాలి, ఆయన ఏమన్నా తోస్తాడా, గుడి ఏమన్నా, ఏం లేదు కదా, ఆడు కూర్చో ఉంటాడు, గమ్మున కూర్చో ఉంటాడు, అదేం పెద్ద విద్యనా, ఆ గమ్మున కూర్చోండి ఎవరికి సాధ్యం కాదు, మనం కూడా గమ్మున కూర్చోంటే వాళ్ళకి భోజనం పెట్టాలా అనేసి ఏం చేశాడంటే ఈ రోజు నుంచి ఈయనకి భోజనము పెట్టద్దు అని జారీ చేశాడు. చేసేసి ఆయన దగ్గరికి పోయాడనమాట. ఏమండి, మీరు ఎప్పుడు కూర్చొని ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు, కూర్చో ఉంటారు గమ్మున, మీకు ఎందుకు భోజనం పెట్టాలి అని అడిగాడు. ఈ గమ్మున కూర్చోవడం ఏమన్నా పెద్ద కష్టమా, ఇదేం పెద్ద కష్టమా, గమ్మున కూర్చుంటే ఎవరన్నా కూర్చుంటారు, అదేం పెద్ద కష్టమా, ఎందుకు పెట్టాలి మీకు భోజనం అంటే ఆయన చెప్పాడనమాట, నాయన ధ్యానం ఇది కర్మ చేస్తా ఉన్నాను, ఇది అంత సులువు కాదు, నువ్వు భోజనం పెట్టకపోతే 1000 చేతులున్నా ఏదో ఒక చేయి పెడతాది, ఎవరో పరమాత్ముడు ఏదో ఒక రూపంలో వచ్చి పెడతాడు, నాకు దేనికి కొదవ లేదు, ఏది నాకు రాకుండా కూడా లేదు, కానీ నువ్వు చెప్తా ఉన్నావు కదా ధ్యానము ఎవరైనా చేస్తారు, ఎవరైనా కూర్చుంటారు అనేసి, ఏం లేదు, ఒక 10 నిమిషాలు కూర్చోను ఆయన చాలు, ఏమి వద్దు, నువ్వు హాయిగా కూర్చో, సుఖ ఆసనంలో కూర్చో, హాయిగా కూర్చో, వేళ్ళల్లో వేలు పెట్టుకో, 2 వేళ్ళు కలుపుకో, వేళ్ళు 2 చేళ్ళు ఆ వేళ్ళల్లో వేలు పెట్టుకొని 2 కళ్ళు మూసుకో, 2 కళ్ళు మూసుకో, ఏ ఆలోచన రానియద్దు, ఏ ఆలోచన కూడా రానియద్దు, రానికుండా నువ్వేం చేస్తావంటే హాయిగా నీ శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నాడు. ఆయన కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే 1 నిమిషం కూర్చున్నాడు, ఆయన వల్ల అవడం లేదు, విపరీతమైన నొప్పులు వస్తా ఉన్నాయి, ఏం అవ్వలేదు. 2వ నిమిషం అవుతోంది, ఇంకా ఆయన వల్ల అస్సలు అవ్వలేదు. అట్లా ఇంట్లో బలవంతంగా 3 నిమిషాలు చేశాడు. 3 నిమిషాలు చేసిన తర్వాత, గురువు గారు నేను చేయలేనండి, నేను ఏమో అనుకున్నా, మీరు కూర్చోంటే ఎవరైనా చేయొచ్చేమో అనుకున్నా, కానీ ఈ గుమ్మున కూర్చోవడం అనేది ఉంది, ఇది చాలా కష్టసాధ్యమండి, అంటే మనసును నిలువరించాలి, మనసును నిలువరించకపోతే కూర్చోలేదు. మీరు గుమ్మున కూర్చోంటే మీరు గుమ్మున కూర్చోంటారేమో అనుకున్నాను, కానీ ఇంత కష్టం ఉంది దీంట్లో. నాయన అదే ఆ కూర్చోట్లోనే ఉంది, ఆ కూర్చుంటేనే నీలో ఉన్నటువంటి భగవంతుడు దర్శనమిస్తాడు, నీలో ఉన్నటువంటి భగవంతుడు గురించి నీకు తెలియాలంటే నువ్వు ధ్యాన సాధన చేయవలసిందే, వేరే దేని వల్ల కూడా ఆ భగవంతుడిని నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి ధ్యానం ద్వారా మాత్రమే భగవంతుని మనము తెలుసుకుంటాం, కానీ దేని వల్ల కూడా మనము తెలుసుకోలేము. మరి లాస్ట్ 4 మినిట్స్ మనము ఒక 4 నిమిషాలు ధ్యానం చేసుకొని ఈ సెషన్ని ముగిస్తాం. హాయిగా ఉన్న వాళ్ళు అలాగే ధ్యానంలో కూర్చోండి ప్లీజ్.
భో శంభో శివ శంభో స్వయంభో 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 గంగాధర శంకర కరుణాకరా మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకరా మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుణ నిహిత నితాంతనంత నిజ గుణ నిహిత నితాంతనంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో ధిమిత ధిమిత ధిమి ధిమి కీట కీటతో తోం తోం తరికీట తరికీట కీటతో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిత తోం 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 తరికిట తరికిట కిత తోం మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేషిత వేష మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ ఈశ సర్వేశ సర్వేశ భో శంభో శివ శంభో స్వయంభో 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 శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో 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 Okay, okay, masters. Okay, please. మరి ఈరోజు ఈ చక్కటి మనందరం కలుసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చిన శ్రావణి మేడంకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని భగవద్గీతను మాకు అందించారు. ఈ భగవద్గీత ఎన్నిసార్లు విన్న మనసుకి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా సార్తో ఏదైనా మాట్లాడతారా?
యాక్చువల్లీ నాకు ఇంకా చాలా హ్యాపీ సార్ ఈరోజు, ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ లో నాది ఫస్ట్ లైవ్ లైవ్ అవునా? సెక్షన్ స్టార్ట్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ఓకే అంటే మేడం, చాలా థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. ఫస్ట్ లైవ్ సార్, యాక్చువల్లీ 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను లైవ్ సెక్షన్ కి, బట్ అసలు అవ్వలేదు. సడన్గా ఈ రోజు అవుతే అవనే లేదనేసి నిన్న నైట్ ట్రయల్స్ వేసాను. ఆన్ అవుతుందో లేదో, మరి రేపు భగవద్గీత క్లాస్ కదా అనేసి అనుకుంటున్నా. కరెక్ట్ గా నాకు ఈ రోజు లైవ్ ఆప్షన్ నాకు ఓకే అయింది సార్. డైరెక్ట్ లైవ్ జరుగుతుంది క్లాస్. చాలా హ్యాపీ సార్. అది కూడా ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటి క్లాస్ కూడా భగవద్గీత కావడం కూడా చాలా ఆనందం కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి హేమలత మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మేడం మాట్లాడండి మేడం. అవును సార్, క్లాసు బాగా చెప్పినారు. కథల్లో మధ్యలో బాగా ఇంట్రెస్ట్ గా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఇంకెవరు మేడం ఇంకెవరైనా మాట్లాడతారా సార్ తో? సార్ క్లాస్ చాలా బాగుంది సార్. నేను యూట్యూబ్ లో కూడా చూసాను, చాలా క్లారిటీగా చాలా బాగుంది సార్. సో జూమ్ లో కూడా చూసాను, పర్ఫెక్ట్ గా వాయిస్ ఇస్ క్లియర్ సార్. చాలా బాగుంది క్లాస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. లాస్ట్ లో మీరు ఒక ఫినిషింగ్ టచ్ ఒక సాంగ్ తో ముగించారు, అది నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ హరిబాబు సార్ జాయిన్ అయ్యారు. సార్ మాట్లాడతారా సార్? హరిబాబు సార్. హలో సార్, నమస్తే. వాయిస్ వినపడుతుందా సార్? సార్ నమస్తే, వినిపిస్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. ఓకే సార్. కొద్దిగా బిఎంసీ షేర్స్ రేపు ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. జిల్లా వరకు నేను చూస్తాను. ఓకే సార్. యాక్చువల్లీ నేను మీతో స్టార్ట్ చేశాను, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. సో ఈరోజు అది మార్నింగ్ వాట్సాప్ లో పెట్టారు. నేను యాక్చువల్లీ బిజీగా ఉన్నాను, కానీ ఇటువైపు లో ఎప్పుడో ఒకసారి క్లాస్ అయితే విన్నాను సార్. ఇటువైపు లో హలో సార్ సార్ చెప్పండి. ఇటువైపు పార్టిసిపేట్ చెయ్యాలి అని చెప్పేసి నేను 4 క్లాస్ కి జాయిన్ అయ్యాను సార్. చాలా చాలా బాగుంది సార్. వండర్ఫుల్ మెసేజ్ అన్నమాట, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెట్టండి నా గ్రూప్ లో, నేను అవగాహన ఉన్నంత వరకు మా గ్రూప్స్ అన్నింటిలో కూడా నేను అందరూ షేర్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. పెట్టండి సార్. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, నమస్తే సార్. మీ వాయిస్ చాలా బాగుంది సార్. మీ ప్రోగ్రాం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. అంబేద్కర్ రెడ్డి కావాలి. ఓకే సార్, చెప్పండి సార్. అంత బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది సార్. విన్నాను చాలా, ఎప్పుడైతే వినలేదు. ఇప్పుడు మీరు బాగుంది భగవద్గీత గురించి దాని ఉదాహరణ చెప్తూ బాగా అర్థమయ్యే కాలంలో కూడా సూపర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లలిత మేడం ఎవరు ఉన్నారు? మేడం మాట్లాడతారా సార్ తో? లలిత మేడం. సార్ బాలేదు సార్, నేను హేమలతను సార్. మేడం నమస్తే. మీరు వీడియోలు ఏమైనా ఉన్నాయి సార్? ఛానల్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారు? ఉన్నాయి మేడం, పంపిస్తానండి. ఉన్నాయి. కాదు సార్, ఛానల్ ఉంటే చెప్పండి సార్, చూస్తాము మేబీ. ఓకే మేడం, నేను పంపిస్తాను, చెప్తాను మేడం. ఓకే సార్, బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. సరే మేడం. శ్రావణి మేడం. రేవతి మేడం ఏమైనా మాట్లాడతారా? హలో
మేడం హలో మేడం వినిపిస్తుందా? వినిపిస్తాను మేడం. ఓకే సార్, చాలా బాగుంది క్లాసు. థ్యాంక్ యూ మేడం. సార్, నవరస భరితల్లాగా అన్ని ఆదిశంకరాచార్యుల వారు అన్ని ఎగ్జాంపుల్స్ చాలా చక్కగా వచ్చాయి. సూపర్ సార్, చాలా బాగుంది సార్. విన్నట్టు తెలిసినట్టున మళ్ళీ కొత్తగా ఉంది. అన్ని విషయాలు కూడా చాలా మంచి విషయాలు, అందరికీ ఆచరణకి యుక్తంగా ఉండేటటువంటి విషయాలు. అంటే చక్కగా క్లియర్ గా అరటిపండు వలిసి చేతికి ఇచ్చినంత ఈజీగా అర్థం చేసుకుని వాటిని ఆచరించే విధంగా ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాస్టర్స్ ఏమన్నా సార్ ఏమన్నా అడుగుతారా? సార్ నా వాయిస్ వినబడుతుందా సార్ మీకు? వినపడుతుంది మేడం, వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. అలాగే థ్యాంక్స్, క్లాస్ ముక్కున్నారు. యాక్చువల్లీ నా పేరు శ్రావణి కాదు సార్, పావని. ఓకే మేడం, పావని మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ మీకు నెక్స్ట్ సండే క్లాస్ అనౌన్స్ చేస్తున్నాను. సండే వచ్చేసి ప్రేమ్నా సార్ ఉన్నారు కదా, సార్ది క్లాస్ మార్నింగ్ 11 to 12:30 PM. సార్ వచ్చి సేఫ్ విజ్ఞాన్ క్లాస్ చేస్తున్నారు. మన సేమ్ లింక్ మేడం, సేమ్ లింక్ ఇదే ఐడి ఉంటది, అదే జాయిన్ అవ్వండి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సేమ్ లింక్. టి గణేష్ గారు మంచి వేణునాద గానంతో మనకు ధ్యానం చేపిస్తారు. సో ధ్యాన సత్సంగం జరుగుతుంది సండే రోజు. యాక్చువల్లీ ఏంటంటే 3 రోజులు క్లాస్ జరుగుతుంది సార్ నా సెక్షన్స్. ఫ్రైడే, సండే, మండే. సండే మాత్రం స్పెషల్ గెస్ట్ 2 స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ సెక్షన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒకటి ఉంటుంది. సో ప్లీజ్ మాస్టర్స్ తప్పకుండా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ నా క్లాస్ కి అటెండ్ అయినందుకు సార్. ప్రత్యేకంగా మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే మేడం, పావని మేడం. ఓకే, థ్యాంక్ యూ మీకు. ఓకే, సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను సార్. ఓకే మేడం.